ఓ గాడ్, ఇరిటేటింగ్. ఖచ్చితంగా ఈ తను అయ్యుంటుంది. స్టూపిడ్. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? తను నన్ను పడుకోనివచ్చు కదా, నాకు నిద్ర వస్తుంది. విను, నేను చెప్పేది విను. నాకు ఒక దారుణమైన కల వచ్చింది. ఎలాంటిదంటే బుల్బుల్కి పూర్తిగా నయమైపోయింది. ఓ రియల్లీ? నీ గురించి నిఖిల్ గురించి నిజం అందరికీ తెలిసిపోయి అన్నయ్య నిన్ను బెడ పట్టుకుని బయట గింటేశాడు లాంటి కళ్ళు నీకెందుకు రావు? ఆలియా, నేను నీ మంచి కోరుకుంటున్నాను, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను. నీ మంచి కోసం చెప్తుంటే నువ్వు నా మీదకే తిరగబడతావేంటి? ప్లీజ్ తను, ఇలాంటి చెత్త కళల వల్ల నాకేంటి లాభం? ఆలియా, నేను నీ గురించి టెన్షన్ పడుతున్నాను. ఆలియా, నువ్వు ఆలోచించు. ఒకవేళ ఆ బుల్బుల్ నిజంగానే నువ్వు విజయ్ ఆ రోజు తాడికి నిప్పు అంటించడం చూసుండుంటే, తనకి స్పృహ వచ్చిన తర్వాత తను మీ ఇద్దరు పేర్లు అందరికీ చెప్పేసిందంటే అప్పుడు నువ్వేం చేస్తావు ఆలియా? నేనేం చేయాలో అది చేస్తాను. నువ్వు మాత్రం ఒక పని చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పాజిటివిటీ గురించి స్వామి జీవన్ దాస్ గారి పుస్తకాలున్నాయి, వాటిని చదువును. ఎందుకంటే నీ నెగటివిటీ వల్ల నా జీవితంలో అన్ని నాశనం అయిపోతున్నాయి కాబట్టి. నేను ఇలా ఆలోచించడం వల్ల నీ లైఫ్ లో తప్పేం జరగదు. ఎందుకంటే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని. నేను నిన్ను అలర్ట్ చేయడానికి వచ్చాను, నువ్వు జాగ్రత్తగా ఉంటావని. డాక్టర్ గారు ఏం చెప్పారు? సరిగ్గా వెళ్ళలేదనుకుంటా. డాక్టర్ గారు ఏం చెప్పారంటే బుల్బుల్ వోకల్ కార్డ్స్ పూర్తిగా పాడైపోయాయట. ఇక ఇప్పుడు తను మాట్లాడటం కుదరదు. ఒకవేళ తనకి ఇప్పుడు స్ప్రో వచ్చిందే అనుకో, తన డ్యామేజ్ అంటే తన ఫేస్, తన వోకల్ కార్డ్స్ గురించి బాధపడుతూ డీప్ షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ షాక్ నుంచి బయటకు రావడానికి తనకి ఎన్నో ఏళ్లు పడుతుంది. అప్పటికి నేను నా పని పూర్తి చేసుకుని సంతోషంగా ఉంటాను. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఆలియా, నువ్వు ఇంత రిలాక్స్డ్ గా ఎలా ఉండగలుగుతున్నావు? నీకు బహుశా ఇది గుర్తులేదేమో, మన లక్ మనకెప్పుడు తోడుగా ఉండలేదు. ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద ప్లాన్స్ వేసాం మనం, కానీ ఎప్పుడు కూడా మనం ఫెయిల్ అవుతూనే ఉన్నాం. అలాగే ఆ ప్రజ్ఞ ఎప్పుడు గెలుస్తూనే వచ్చింది. ఒకవేళ ఈసారి కూడా అలాగే జరిగిందంటే అప్పుడు నువ్వేం చేస్తావు ఆలియా? ఒక నిమిషం, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరిద్దరూ ఏం ప్లానింగ్ చేస్తున్నారా అని. ఇక నాకేమనిపిస్తుందంటే మీరిద్దరూ కలిసి ఇప్పుడు ఏదో చాలా పెద్ద ప్లానే వేస్తున్నారని. మరి నన్ను ఎలా మర్చిపోయారు? నువ్వు నన్ను కూడా కలుపుకోవచ్చు కదా ఆలియా. చూడండి, నేనెవ్వరికి ఏమీ చెప్పను మీరిద్దరూ ఏం చేయబోతున్నారని. ఒకవేళ ఎవరికైనా చెప్పాల్సి వచ్చిందంటే అప్పుడు నేను వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఎవరికి చెప్పకూడదని. తెలుసుకోవాలనుందా? లోపలికి రా. అయితే మేమిద్దరు ఏం ప్లాన్ చేస్తున్నామంటే, మేము రాజనీకి తెలియకుండా తన దగ్గర సంతకం తీసుకుని నువ్వు తన జైలుకి ఎలా పంపించావన్న విషయం తనకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. నీకు చాలా కోపం వచ్చినట్టుంది. నువ్వేమనుకున్నావు? నేను మీ ఇద్దరు మాటలు విన్నానా? నేనేదో తమాషా కన్నానంతే. నాకు అసలు ఏమీ తెలీదు మీరిద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమిటో. ఏం చేయాలనుకుంటే చేయండి. బాంబులు పేల్చండి, టపాసులు పేల్చండి, బ్లాస్ట్ చేయండి, ఏమైనా చేయండి. ఏదో తమాషా కన్నానంతే. చూడు రఘు, నేనిక్కడ ప్రతి క్షణం ఉండలేను. అందుకని ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,